అందరికీ నమస్కారం. నాకు తెలిసి దేశ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ అంత త్వరగా ఏ పార్టీ కూడా జాతీయ పార్టీగా రూపుదాల్చాల. అంటే ఒక ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఒక చిన్న పార్టీ కావచ్చు, అంత తక్కువ సమయంలో జాతీయ పార్టీ అంటే నాకు తెలిసి ఏదిలా అయ్యింది, కలిసి వచ్చింది అంత అనుకున్నారు. కానీ అవినీతి అండ్ అక్రమాలు, నిర్లక్ష్యం అన్నీ కలగలిపి ఏమేని ఈరోజు ఏకంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సభ్యులు 10 మందిలో 7 బీజేపీలో జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ నేను గత కొద్ది రోజుల క్రితం రాఘవ్ చద్దాని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తొలగించగానే ఒక వీడియో చేశారు చాలా ఎమోషన్లో. బట్ నాకు ఎక్కడ అనిపించింది రాఘవ్ చద్దా బీజేపీలో చేరతాడేమోనబ్బా, సరే వెయిట్ చేద్దామని అనుకున్నా. ఈరోజు జాయిన్ అయ్యాడు. అతనితో పాటు అతని ప్లేస్లో అశోక్ మిత్ర అనే అతను నియమించాడు కేజ్రీవాల్. అతను సైతం జాయిన్ అయ్యాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రాజకీయాలలో మన నీడను కూడా మనం నమ్మకూడదు, ఓకేనా? అందుకే మన అనుకున్న మనిషి ఎప్పుడన్నా కానీ అపోనెంట్ దగ్గరికి కానీ పోయినాడు అంటే వాడి మీద లేనిపోయిన అనుమానాలు వస్తాయి. ఒకవేళ ఏకంగా అపోనెంట్ దగ్గర చేరాడంటే కష్టం. అలా ధృతరాష్ట్రుడు కూడా ఒకనొక మూమెంట్లో విదురుని అనరాన మాట్లాంటాడు, నువ్వు నా దగ్గర ఉంటూ నా బిడ్డలు సపోర్ట్ ఇవ్వడు, నువ్వు ఇప్పుడు చూసిన దుర్యోధనుడు తప్పు అంటావు, ఆ పాండవులు మెచ్చుకుంటావు ఏంట్రా బాబు అంటాడు. పాండవులు అప్పటికి వనవాసంలో ఉంటారు. అయినా సరే విదురు అనరాన మాట్లాడేసి పొర్రపై ఇక్కడి నుంచి పో అని చెప్పేసి అంటాడు. లైక్ ఆల్మోస్ట్ వ్యభిచారితో పోలుస్తాడు. పాపం మీకు విదురుడు తట్టుకోలేక బాధలో వచ్చేస్తాడు. పాండవ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆడ బాగానే ఉంటాడు. ఈలోపు ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది. అందరూ చెప్తారు, అరే బుద్ధి ఉందా లేదా, విదురుడు అసలు ఎంత గొప్పవాడు, అటువంటి గొప్పవాడు వల్ల ఈరోజు నువ్వు ఈ మాత్రం ఉన్నావు, నీ కళ్ళు కనపడిపోయినా రాజ్య పరిపాలన బాగుందంటే విదురుడు వల్ల కాదా, సో పిలిపించుకురా బాబు అంటే అప్పుడు రిలీజ్ అయ్యి తప్పు అయిపోయింది, నువ్వు రారా బాబు అని చెప్పేసి పిలిపించుకుంటే విదురుడు కూడా వస్తాడు. ఇక్కడ ఎందుకు చెప్పాను ఇది స్టోరీ? రాఘవ్ చద్దా విషయంలో కేజ్రీవాల్ చేసిన తప్పు ఏంటి? మొన్న రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ మీటింగ్లు సరిగా రావట్లేదు. రాఘవ్ చద్దా కేజ్రీవాల్ని పొగుడుతూ పోస్టులు పెడతలేదు. రాఘవ్ చద్దా ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ తప్పు ఏం లేదని తెలిసిన దాని గురించి రెస్పాండ్ అవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని హైలైట్ చేయడం లేదు. ఏ కాడికి సామాన్యుల మనిషిలాగా నెల రోజులని చెప్పేసి 28 రోజులకే మీరు ఇది మంత్లీ ప్లాన్ ఇస్తున్నారు. అప్పుడు సంవత్సరానికి అన్నప్పుడు 13 నెలలు మీరు మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే జిఎస్టీలు అడుగడుగునే జిఎస్టీ కడుతున్నాం. మరి అదేంటి? అదేవిధంగా ఫ్లైట్లో ఒక వస్తువు మాది బొరుగు ఎక్కిపోయిందంటే దానికి వేలకు ఖర్చు చేస్తారు. మరి ఆ ఫ్లైట్ డీల్ అయితే మాకు డబ్బులు ఎవరా? అండ్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి తినే ఫుడ్ ఎందుకంత కాస్ట్ ఉంది? ఇలా సామాన్యుడి కోసం చాలా ప్రశ్నించాడు. అందులో కొన్ని ఫులిష్గాను కొంచెం చాలా బెస్ట్గా ఉన్నాయి. అలా సామాన్యుల పక్షాన ఉంటాడని తట్టుకోలేకపోయాడు కేజ్రీవాల్. అండ్ అతను హైలైట్ అవుతూ ఉంటాని జీర్ణించుకోలేకపోయాడు. ఇక దాంతో పక్కకు జరిపాడు. అలా పక్కకు జరిగినప్పుడు రాఘవ్ చద్దా వచ్చేసి ఆబ్వియస్లీ వేరే పార్టీకి టచ్లోకి వెళ్తాడు కదా. ఇన్నాళ్ళు సామాన్యుల గల వినిపించిన వాడిగా అందరి శభాషం రాఘవ్ చద్దాని బీజేపీలో కనుక తీసుకుంటే బీజేపీ ప్లస్ అయింది కదా. అది ఎందుకు ఆలోచించినప్పుడు కేజ్రీవాల్ అక్కడే ఫెయిల్ అయ్యాడు. ధృతరాష్ట్ర కన్నా ఘోరంగా కేజ్రీవాల్ ఆలోచించాడు. అలా ఉన్నాడు. దాంతో రాఘవ్ చద్దా బీజేపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్తూ రాఘవ్ చద్దా, అశోక్ మిత్తల్, ఏది రాఘవ్ చద్దాని కాదని అశోక్ మిత్తల్ నియమిస్తే కేజ్రీవాల్ నమ్మకస్తుడు, అతను కూడా బయటకు వెళ్ళిపోయాడు. సో అశోక్ మిత్తల్ ఇచ్చింది భారీ స్ట్రోక్, మాస్టర్ స్ట్రోక్ అదైతే. వీళ్ళు సందీప్ పాఠక్, తర్వాత అశోక్, రాజేంద్ర గుప్తా, స్వాతి మాలేవాల్, హర్భజన్ సింగ్, మొత్తం 7 చలో బీజేపీ. సో 2/3 సభ్యులు జాయిన్ అయిపోయారు కదా. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్టీ అనేది ఏదైతుందో బీజేపీలో విలీనం అయిపోయింది. ఇక వాళ్ళ సభ్యత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అండ్ బీజేపీ సభ్యుల సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ మీదే ఉంది. ఏమని? చదువుకున్న వాళ్ళు, దేశం కోసం కష్టపడే వాళ్ళు, ప్రజల కోసం గలమెత్తే వాళ్ళు ఎక్కడున్నారంటే బీజేపీలో అని అర్థమయ్యేటట్టుగా ఈరోజు రాఘవ్ చద్దా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయం అన్నాక ముందు వెనుక అన్నీ ఆలోచించగలిగి ఉండాలి. రాజకీయం అన్నాక మహాభారతం మొత్తం మీకు తెలిసి ఉండాలి. అప్పుడే గొప్పగా మీరు ఒక అడుగు వేయగలుగుతారు. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు రాఘవ్ చద్దా సామాన్యుల తరఫున గొంతెత్తాడు. అటువంటి రాఘవ్ చద్దాని త్వరలో కేంద్ర మంత్రిగా బీజేపీ కనుక చేస్తే మాత్రం ఇక బీజేపీకి తిరుగుండదు. చదువుకున్న వారిలో ఇప్పటికే బీజేపీ అంటే ఫుల్ పాజిటివ్ వైబ్ అనేది ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగిద్ది అనమాట. అడ్డంగా కేజ్రీవాల్ బుక్ అయిపోయాడు. కేజ్రీవాల్ కేల్ ఖతం. రాఘవ్ చద్దాకి సంబంధించేసి వెనకాల నుండి మోడీ నడిపిన గేమ్ ఏదైతే ఉందో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టింది. ఓవరాల్గా ఆమ్ ఆద్మీ పార్టీని నేల మీద పడకేసింది.